హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియో అప్లోడ్ చేశానండి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకోవాలి. మీరు లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్‌కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్‌ని పెట్టేసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని మిషన్‌తో పని లేకుండా గమ్‌తో జాయింట్ చేసేసానండి. ఇలా గమ్‌తో ఏ విధంగా జాయింట్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చూసారు కదా! ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్‌తో పని లేకుండా ఈ విధంగా లైనింగ్‌ని, మెయిన్ పీస్‌ని గమ్‌తో జాయింట్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్‌గా వస్తుంది. అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలీదనమాట. ఫినిషింగ్ అయితే అంత నీట్‌గా వస్తుంది. అన్నీ కూడా ఇలా జాయింట్ చేసేసుకున్న తరువాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇదొచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి. పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత చూడండి, ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.5 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపునకు ఉండేలా చూసుకొని ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ డాట్ దగ్గరకొచ్చేసరికి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ ఫోల్డ్ చేయొద్దండి. జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ డాట్ దగ్గర కూడా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ క్లాత్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. చూడండి, మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. పావించి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి. చూసారా? ఇలా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తరువాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. బ్యాక్ పార్ట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ ఫ్రంట్ పార్ట్‌లు స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా
ఫ్రంట్ పార్ట్లు 2 లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ముందుగా డాట్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో పార్ట్‌కి కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో పార్ట్‌కి కూడా డాట్స్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, షేప్ బెల్ట్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్‌ని పెట్టేసుకోవాలి. తరువాత మెయిన్ క్లాత్‌ని తీసుకొని రైట్ సైడు, రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్‌ని పెట్టేసుకోవాలి. అర్థమైంది కదా! ఫస్ట్ మనం ఎక్స్ట్రా లేయర్ ఏదైతే తీసుకుంటామో ఆ లేయర్‌ని పెట్టేసుకోవాలి. తరువాత మెయిన్ క్లాత్‌ని పెట్టేసుకోవాలి. తరువాత షేప్ బెల్ట్‌ని పెట్టేసుకోవాలి. ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్‌ని కూడా సెట్ చేసుకోవాలి. చూడండి, మనం షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మనం షేప్ బెల్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీ సైడు అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా! ఈ టక్స్ పెట్టుకున్న వైపు 2 కూడా మనకిలా పక్కపక్కనే వచ్చేలాగా చూసుకొని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండవ షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి.
రెండో షేప్ బెల్ట్‌ని కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్‌లు 2 కూడా ఈ విధంగా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్‌లు 2 కూడా కరెక్ట్‌గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి 2 కరెక్ట్‌గా సరిపోయాయి. ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు మీకు ఈ విధంగా హెచ్చుతగ్గులు వచ్చాయనుకోండి, అలాంటప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇప్పుడే కట్ చేసుకొని సరి చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ 2 కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు, అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు 2 కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకోవాలి. ఈ షేప్ బెల్ట్‌ని ఫ్రంట్ పార్ట్‌కి జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్‌ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్‌కి వచ్చేసి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇలా 1/2 ఇంచి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్‌ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని అస్సలు లాగకూడదండి. చూసారా? ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా లూజ్‌గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్‌ని మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికొచ్చేసరికి ఈ డాట్‌ని పాదం వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ సైడ్ 2 కూడా సమానంగా రావాలి. ఇక్కడైతే చూసారా మనకి 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి. ఇటువైపును కూడా మనకి 2 కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని తీసుకొని బ్యాక్ పార్ట్ మీద ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి బ్యాక్ పార్ట్ కంటే కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్‌ని తగ్గించుకోవాలి. ఎలా తగ్గించుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా! ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకొని తగ్గించుకోవాలి. చూడండి ఇక్కడికొచ్చేసరికి ఈ స్టిచ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ యువతలకి స్టిచ్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో పార్ట్‌ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఒకసారి చెక్ చేసుకోవాలి.
ఇప్పుడు చూడండి మనకి బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ 2 కూడా కరెక్ట్‌గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ ఉక్స్ పట్టీ, కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీకొచ్చేసి 3 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీకొచ్చేసి 2 ఇంచుల వెడల్పుతో స్ట్రైట్‌గా ఉండే పీస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఈ కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు 2 కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా 1/2 ఇంచి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా. కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా 1/2 ఇంచి పైకి పెట్టేసుకొని 1/2 ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి డాట్ ఖర్చు, షేప్ బెల్ట్ ఖర్చు 2 కూడా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే ఈ మిడిల్లో ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఉక్స్ పట్టీ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టీ, కాజా పట్టీ 2 కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఇక్కడైతే చూసారా మనకి 2 కూడా కరెక్ట్గా సరిపోయాయి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి.
ఈ షోల్డర్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్‌లు 2 కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే రైట్ సైడ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో షోల్డర్స్‌ని జాయింట్ చేసుకోవాలి. ఇదే విధంగా రెండో షోల్డర్‌ని కూడా జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్‌ని జాయింట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు నెక్‌కొచ్చేసి మెడ పట్టీని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ మెడ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా 1.25 ఇంచుల వెడల్పుతో క్రాస్‌గా ఉండే పీసెస్‌ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఈ పీసెస్ అన్నింటిని కూడా జాయింట్ చేసుకోవాలి. చూడండి, మీరు ఈ పీసెస్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ఖర్చులన్నీ కూడా ఒకే వైపుకొచ్చేలాగా చూసుకొని జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తరువాత ఇప్పుడు ఈ మెడ పట్టీని తీసుకొని చూడండి, మనకి ఒకవైపున ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా పైకి ఉండేలా చూసుకొని ఈ కాజా పట్టీ కంటే కూడా మనకి ఈ మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఈ విధంగా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/4 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్‌ని అస్సలు లాగకూడదండి. మీరు లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మీకు నెక్ రౌండ్ అనేది సాగిపోతుందనమాట. అందుకని చెప్పేసి బ్లౌజ్ పీస్‌ని లాగకుండా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికొచ్చేసరికి 2 వైపులా కూడా ఈ షోల్డర్ ఖర్చు వచ్చేసి బ్యాక్ పార్ట్ వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి మెడ పట్టీ క్లాత్ వచ్చేసి ఉక్స్ పట్టీ కంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా ఇలా దగ్గరగా కట్స్ పెట్టుకోవాలి. మీరు ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు ఇప్పుడు మనం వేసుకున్న ఈ స్టిచ్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు బ్లౌజ్ పీస్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపునకు ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు మనకి మెడ పట్టీ వెడల్పు వచ్చేసి 1/2 ఇంచి ఉండేలా చూసుకొని ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ స్టిచ్ వేసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఈ మెడ పట్టీ అనేది ఒకే వెడల్పుతో ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి.
చూడండి ఈ చివరకొచ్చేసరికి ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని ఇలా లోపల వైపున ఒక ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెడ పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని మీరు హెమ్మింగ్ వేసుకోవాలి అనుకుంటే ఒక లూజ్ కుట్టు వేసుకోండి. హెమ్మింగ్ వద్దు అనుకుంటే మిషన్ కుట్టైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హెమ్మింగే వేస్తున్నానండి. అందుకని చెప్పేసి లూజ్ కుట్టు అయితే వేస్తున్నాను. చూడండి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. ఈ మెడ పట్టీకి మధ్యలో పడేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా? ఇలా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా? ఇప్పుడు హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఈ హ్యాండ్స్‌ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఒక హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరన ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడ చూడండి మనం హెమ్మింగ్ పట్టీ వేసుకోవడం కోసం టక్స్ పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఈ టక్స్ పెట్టుకున్న దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి. పావించి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి. ఇలా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి. ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి హ్యాండ్స్‌ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి మనం హ్యాండ్‌ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌కి ఒక వైపున లోతు తీసుకుంటాం కదా! ఈ లోతు తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపునకు ఉండేలాగా చూసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని 1/2 ఇంచ్ మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్‌ని కట్ చేసుకునేటప్పుడు ఖర్చు కోసం ఎంత మార్జిన్ అయితే వదులుతామో అంతే మార్జిన్‌తో స్టిచ్ చేసుకోవాలి. అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్‌ని కానీ బ్లౌజ్ పీస్‌ని కానీ దేన్ని కూడా లాగకూడదండి. లాగకుండా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత
ఇప్పుడు మరలా బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. చూడండి, మీరు ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకు ఖర్చు అనేది ఒకే వెడల్పు ఉండేలాగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. మీకు వీలైతే ఐరన్ అయినా చేసుకోవచ్చు. హ్యాండ్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో హ్యాండ్ను కూడా జాయింట్ చేసుకోవాలి. రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ఈ సైడ్ జాయింట్లు స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖర్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 32 ఇంచులు. ఇప్పుడు ఈ 32 ఇంచుల్లో 4వ భాగాన్ని తీసుకోవాలి. 32 ఇంచుల్లో 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు. ఇప్పుడు ఈ 8 ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడ నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి, బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని 8 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని
ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా, కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి చంక లూజ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు మీదనే ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 8.25 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 8.25 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు మీదనే ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనం ఇలా కొలుచుకున్నప్పుడు మనకి 8.25 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనం కటింగ్ చేసుకునేటప్పుడు మార్కర్ వీల్‌తో రఫ్ చేసుకున్నాం కదా, మనకి మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ మార్కింగ్ మీదనే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి రెండు వైపులా కూడా మనకి ఖర్చు కనిపిస్తుంది కదా, ఈ ఖర్చు వచ్చేసి ఇలా పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి జాయింట్లు రెండు కూడా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ పార్ట్‌కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేసరికి మనకి షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్‌తో ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా, ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లైనింగ్ బ్లౌజ్‌ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.